చంద్రబాబు తను అధికారంలోకి రావటానికి కొన్ని వేల అబద్ధాలు చెప్పి నేను అధికారంలోకి వచ్చిన తర్వాత తీర్చకపోయినా అవేవి కూడా ఏమీ ఇబ్బంది లేదు అనేటువంటి మొండి ధైర్యంతో ప్రజలను వంచటం నా జీవిత ఆశయం కదా అన్న ఫిలాసఫీతో ఆయన ఎన్నికలప్పుడు తానిచ్చినటువంటి వందలాది తప్పుడు వాగ్దానాలలో ఉపాధ్యాయులతో కూడా ఆయన ఒక పెద్ద అబద్ధం, నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధ్యాయులకు ఎనలేనటువంటి సేవలు చేస్తా, వాళ్లకు సంఘంలో గౌరవ మర్యాదలు కల్పిస్తా, వాళ్ళ జీవితాలకు పెను మార్పులు వచ్చే విధంగా సమూలమైనటువంటి మార్పులు చేస్తానని వాళ్లను నమ్మించి మెజారిటీ ఉపాధ్యాయులందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలా అన్నటువంటి ఆలోచనను రగిలించి ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఉపాధ్యాయుల యొక్క భవిష్యత్తుతోనే చెలగాటమాడేటువంటి పరిస్థితి చేస్తున్నారు. రాష్ట్రంలో దాదాపు 1,60,000 మందికి పైగా ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉంటే ఈ రోజున వాళ్ళ ప్రమాణాలు పెంచాలి అన్నటువంటి నెపంతో వాళ్ళందరినీ కూడా టెట్ ఎగ్జామ్ పాస్ అవ్వాల్సిన నిబంధనను విధించే దిశగా ఆయన ప్రయత్నం చేయటం అన్నది ఉపాధ్యాయుల యొక్క మనోభావాలను తీవ్రంగా దెబ్బతీస్తోంది, వాళ్ళ నైతికతను దిగజారుస్తోంది. ఇతనికా మనం సమర్థించింది, ఇతనికా మనం ఓట్లు వేయించిందేనని మొత్తం ఉపాధ్యాయ లోకమంతా కూడా ఈ రోజున గర్జిస్తోంది చంద్రబాబు గారి మీద. చంద్రబాబు గారు ఈ టెట్ ఎగ్జామ్ ఉపాధ్యాయులకందరికీ కూడా ఉండాలి అన్నటువంటి నిబంధన పెట్టిన దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. ఉపాధ్యాయులు ఏ రకంగా అయితే కోరుకుంటున్నారో వారి కోరికకు పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన సంఘీభావాన్ని తెలియజేస్తుంది. వాళ్ళు ఉద్యమం చేస్తే ఆ ఉద్యమంలో భాగస్వామ్యం అవుతుంది. రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలని వంచినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన వంచనకు, మోసకారితనానికి, దగాకోరుతనానికి బలైపోయినటువంటి వర్గాలు ఎవ్వరు వీధుల్లోకి వచ్చినా వాళ్లకు ముందున నిలబడి వాళ్ళ కోర్కెల సాధనకు చంద్రబాబు ప్రభుత్వం యొక్క మెడలు వంచటానికి ఎంతకైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటాలు చేస్తుంది. ప్రతిభావంతులైనటువంటి వాళ్ళు, సంఘాన్ని ప్రభావితం చేసేటువంటి వాళ్ళు, లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దేటువంటి ఉపాధ్యాయుల పట్లనే ఇంత అరాచక పోకడలతో వ్యవహరిస్తున్నటువంటి చంద్రబాబు ప్రభుత్వ తీరును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. వాళ్లకు అండగా నిలబడతాం. వాళ్ళు చేసేటువంటి పోరాటంలో భాగస్వాములవుదాం. చంద్రబాబు తను పెట్టినటువంటి నిబంధనను వెనక్కి తీసుకునేంత వరకు కూడా ఉపాధ్యాయుల పక్షాన నిలబడి వాళ్ళ ఉద్యమానికి సహకరిస్తూ నిరంతరం వాళ్ళ కోరికల సాధన కోసమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోడుగా ఉంటుంది అన్నటువంటి బాసట వాళ్లకు కలిగిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.